వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జనాభాను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదల లాంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏపీ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏపీలో భారీగా జనాభా ఎందుకు పెరగాలనుకుంటున్నారు? ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలు ఎందుకు? అసలు సీఎం చంద్రబాబు విజన్ ఏంటి? పిల్లలను కనండి ప్లీజ్. చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు సామాజిక విశ్లేషకులు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు. లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. నమస్తే సతీష్ గారు. లక్ష్మీనారాయణ గారు, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇద్దరు వద్దు ఒకరే ముద్దు, ఇలాంటివి మన గోడలపైన కూడా చూసేవాళ్ళం, రాసేవాళ్ళు గోడలపై ఈ నినాదాలు. కానీ ఇప్పుడు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం మారిపోయి పెద్ద కుటుంబం, పసందైన కుటుంబం అన్న ధోరణి పెరుగుతుంది అనుకోవాలా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. మీరు ఎక్కువ మంది పిల్లలను కనండి, యూత్ తగ్గిపోతున్నారు, దీనివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి, కొన్ని దేశాలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నాయని. ఏం సార్ అసలు ఒకప్పుడు జనాభా తగ్గాలని కోరుకున్నాం, ఇప్పుడు పెరగాలని ఎందుకు కోరుకుంటున్నట్టు? యాక్చువల్గా ఈ జనాభా పెరుగుదల అన్న విషయం ఈ డీలిమిటేషన్ చర్చల్లో ఒక్కసారిగా బయటకు వచ్చింది సార్. మీరు చూస్తే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా దీని గురించి మాట్లాడారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. అంటే ఈ డీలిమిటేషన్ చర్చ వచ్చినప్పుడు ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల జనాభా ప్రాతిపదికన గనక మనకు శాసనసభ, పార్లమెంటు సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల మీద అన్యాయం జరుగుతుంది అన్న దీంట్లో ఆ చర్చ మొదలైంది. ఆ తర్వాత నుంచి ఇది ఊపందుకుంది ఈ జనాభా పెరుగుదల అన్నది. ఆ తర్వాత ఇంతకు ముందు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో 2 కన్నా ఎక్కువ పిల్లలుంటే వాళ్ళకి ఆ కంటెస్ట్ చేయడానికి వాళ్ళు బార్ చేశారు. దే కాంట్ కంటెస్ట్, డీబార్ చేశారు. సో దాన్ని కూడా తీసివేసినట్టు మొన్న మాట్లాడారు. తర్వాత రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో కూడా వయసు మళ్ళిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. మీరు ఒకసారి 2011 సెన్సస్ ఒకసారి చూస్తే భారతదేశ జనాభాలో వయసు మళ్ళిన వారంటే 60 సంవత్సరాలకు పైగా ఉన్న వాళ్ళది సుమారుగా 9%. అదే మీరు 2050వ సంవత్సరానికి వెళ్తే ఇది సుమారుగా 21% పెరుగుతుంది అన్నది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతోంది, ఆరోగ్య ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి, కాబట్టి మరణాల రేటు కూడా తగ్గుతోంది. కాబట్టి ఆ దేశంలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు అన్నది ఒక విషయం. తర్వాత మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు చూసుకుంటుంటే భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా ఉండదు. దాన్నే మనము డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్న పేరుతో మాట్లాడతాం. అంటే భారతదేశంలో ఉన్నంత యువతరం అంటే 25 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి లెక్కేసినా కూడా సుమారుగా 35 సంవత్సరాల వరకు 65% భారతదేశం యొక్క జనాభా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ లో ఉంది. సో ఇటువంటి పరిస్థితులలో మీరన్నట్టు ఒక్కసారి మనం ప్రపంచ చరిత్ర గాని భారతదేశ చరిత్ర గాని చూసుకున్నా నాగరికతలన్నీ కూడా నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. అటు నైల్ నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, ఇటు సింధు నది పరివాహక ప్రాంతం కావచ్చు, గంగా కావచ్చు, వీటన్నిటి పరివాహక ప్రాంతంలో నాగరికత మొదలైంది, జనాభా అక్కడ పెరుగుదల మొదలైంది. మొదట్లో మీరు చూసుకుంటే ప్రజలందరూ కూడా వ్యవసాయము లేకుంటే కుల వృత్తులు దీని మీద ఆధారపడి ఉండేవాళ్ళు. వ్యవసాయము మరియు కుల వృత్తుల్లో మనకు ఎక్కువ హ్యాండ్స్ దొరికితే ఎంతమంది మనకు పని చేసే వాళ్ళు ఉంటే అంత ఆదాయం ఉంటుంది అన్నది అప్పుడు మనం అనుకున్న విషయం. దానితో మీరు చూసుకుంటే ఆ ప్రాంతంలో ఒక్కొక్కరింట్లో 10 మంది, 11 మంది, 14 మంది ఈ విధంగా ఉండేవారు. సో ఆ విధంగా జనాభా పెరుగుదల. ఆ తర్వాత ఏంటంటే కుల వృత్తులు అంటే కమ్మరి, కుమ్మరి ఈ వృత్తులు చేసుకుని వాళ్ళు చేసుకున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇచ్చి దానికి బదులుగా ధాన్యాన్ని తెచ్చుకునేవాళ్ళు. ఇది అప్పుడు బార్టర్ సిస్టమ్ లో జరుగుతున్న విషయం. ఆ తర్వాత మీరు చూసుకుంటే కరువులు కూడా చాలా అధికంగా ఉండేది. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కడ ప్రాజెక్ట్స్ లేవు, డ్యాములు లేవు, ఇరిగేషన్ అంటే నది నుంచి తీసుకోవడమే ఈ విధంగా. ఆ తర్వాత క్రమక్రమంగా నాగరికత మొదలైంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నది వచ్చింది మనకు, పారిశ్రామిక విప్లవం. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత పరిశ్రమల దిశగా ప్రజలు ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ఉద్యోగాలు అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఉద్యోగాలు అనగానే మీరు చేసిన పనికి జీతం ఇవ్వబడుతుంది. కాబట్టి వ్యక్తి ఆ జీతంతో
మనుగడ గడపగలగాలి. దానితో ఖర్చు ఎక్కడ అవుతుందంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న ధోరణిలో సంఖ్యను తగ్గించుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ కాలంలో కుటుంబ నియంత్రణ పద్ధతులు కూడా ఏవి ఉండేవి కావు. కాబట్టి అధిక సంఖ్యలో పిల్లలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. కాబట్టి వర్కింగ్ హ్యాండ్స్ తర్వాత కుటుంబ నియంత్రణ పద్ధతులు లేకపోవడం వల్ల ఒక్కొక్కరింట్లో ఇంతింత మంది ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే అప్పుడు మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉండేవి. దానివల్ల ప్రతి ఇంట్లో పుట్టిన పిల్లల్లో ఎంతమంది చివరికి బ్రతుకుతారో అన్నది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి ఎక్కువ మంది పిల్లలు ఉంటే మంచిది అన్న ధోరణి కూడా అప్పుడు ఉండే. కాబట్టి వీటన్నిటి పరిణామము ఆ తర్వాత వచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఆ తర్వాత మళ్ళీ ఇక ప్రతిదీ కూడా మనం డెవలప్మెంట్ లో మాట్లాడుకున్నాం. ఆ తర్వాత భారతదేశంలో చూసుకుంటే 1951వ సంవత్సరంలో ఫ్యామిలీ ప్లానింగ్ అన్న సిస్టమ్ తీసుకురాబడి కుటుంబ నియంత్రణ. సో ఆ తర్వాత మీరు అన్నట్టు చిన్న కుటుంబం, చికాకులు లేని కుటుంబం, తర్వాత మేమిద్దరం మాకిద్దరు, ఇలాంటి స్లోగన్స్ కూడా చాలా దీని మీద రాసేవాడు. అవును. ఆ తర్వాత ఈ కాంట్రాసెప్టివ్స్ అన్నవి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడము, ఇవన్నీ కూడా అంటే కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏవైతే ఉన్నాయో, సో ఆ విధంగా మీరు నిరోధన్నది చాలా పెద్ద గోడల మీదంతా కూడా నిండిపోయి ఉండేది ఆ కాలంలో. ఆ తర్వాత వచ్చేసి కాంట్రాసెప్టివ్స్ ఇవన్నీ చెప్పి జనాభాను మనము నియంత్రణ చేయాలి అన్న దృష్టిలో. కాబట్టి మనం ఒకసారి ప్రపంచంలో చూస్తే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో చూసుకుంటే బీహారు, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాల్లో ఇప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంట అది 2.5 నుంచి 3 వరకు ఉంది. అదే మీరు దక్షిణాది రాష్ట్రాలకు వస్తే, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో మన లిటరసీ ఎక్కువ, ఆ తర్వాత ఇక్కడ ఎక్కువగా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువ. దానివల్ల ఏమైందంటే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ కూడా ఎక్కువగా జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చూసుకుంటే ఈ ఫెర్టిలిటీ రేట్ అన్నది 1.6 నుంచి 1.8 ఉంది. కాబట్టి బీహారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉంది. తర్వాత ఏమైందంటే దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వివాహం చేసుకునే వయస్సు కూడా ఇప్పుడు మీరు చూస్తే సుమారుగా ఇంతకు ముందు 18 సంవత్సరాలు, ఆ ముందు ఇంకా బాల్య వివాహాలు కూడా జరిగాయి. కానీ ఇప్పుడు దాన్ని నియంత్రించడం వల్ల ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అన్నది పెరిగింది. ఇప్పుడు చాలా మంది పిల్లలు చూడండి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఈ విధంగా పెళ్లిళ్ళు కూడా మీకు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఈ ఎక్కువ సంవత్సరాల తర్వాత కానీ పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫెర్టిలిటీ రేటు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి ఏ పెద్ద టైర్ 2 సిటీకి వెళ్ళినా కూడా ఈ IVF సెంటర్స్ అన్నవి మీకు కనపడతాయి. అవును, IVF సెంటర్స్ ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఒక గల్లీకి ఒక IVF సెంటర్ ఉంటుంది. అంతే సార్. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ గా ఈ విధంగా చేసి తీసుకురావడం, తర్వాత ఈ సరోగసీ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఆ విధంగా మనం తీసుకుంటూ పోతుంటే ఆదాయము ఎంత ఉంది, దాన్ని బట్టి మనం ఎంతమంది పిల్లల్ని పోషించగలం అన్నది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెరగడం వల్ల ఈ ఫెర్టిలిటీ రేట్స్ కూడా తగ్గిపోవడం, వీటన్ని పరిణామంలో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న ఆయన అన్నారు, దేశభక్తులు అంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని చంద్రబాబు గారు ఎక్కడో మాట్లాడుతుంటే నేను విన్నాను, వాళ్ళు నిజమైన పేట్రియాట్స్ అని ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు మీరు ఒక్కసారి ప్రపంచ దిశగా వెళితే చైనా ఏం చేసిందంటే ఒకసారి ఓన్లీ 1 చైల్డ్ నామ్ కూడా తీసుకొచ్చారు. ఈవెన్ జపాన్ లో కూడా అలాగే ఉండేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మీరు చైనా, జపాను, తర్వాత దక్షిణ కొరియా ఈ దేశాల్లో ఎక్కడ చూసినా వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు. అక్కడ ఈ యువశక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఇప్పుడు ఆ దేశాలు కూడా ప్రోత్సహిస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని చేసుకోవడం, పెంచడం. తర్వాత చైనాలో అయితే అర్బన్ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. లేకుంటే ఏంటంటే సిటీ వాళ్ళు సిటీలోనే చూసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటంటే అమ్మాయిలను అక్కడ చేసుకుంటే మీకు ఇన్సెంటివ్స్ ఇద్దాము అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. తర్వాత ఏంటంటే వృద్ధులు ఎక్కువగా పెరిగిపోతే వాళ్లకు పెన్షను, తర్వాత ఆరోగ్యము, ఈ సంరక్షణ వీటి మీద కూడా చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఈ విధమైన పరిస్థితుల్లో మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ కు వెళితే మీరు అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పన్ను మినహాయింపు ఇచ్చారు, తర్వాత ఉచిత విద్య, తర్వాత మెటర్నిటీ లీవ్ కూడా ఇచ్చారు ఆడవాళ్ళకి. అంటే పిల్లల్ని ఎక్కువ మంది కంటే సార్, పిల్లల్ని ఎక్కువ మంది కంటే
ఎస్ ఎస్. ఓకే. తర్వాత సింగపూర్కి వెళితే బేబీ బోనస్ అన్న ఒక స్కీమ్ ఉంది. హ్మ్. తర్వాత హంగేరీ దేశానికి ఏంటంటే 3 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకు ఆదాయ పన్నులో మినహాయింపు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు వాళ్ళకి. హ్మ్. తర్వాత రష్యాలో కూడా చూసుకుంటే మదర్ హీరోయిన్ అవార్డులని ఎవరికైతే ఎక్కువ మంది పిల్లలు ఉంటారో అటువంటి మహిళలకు మదర్ హీరోయిన్లన్న అవార్డులు ఇస్తారు. ఓకే. తర్వాత డబ్బు ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. హ్మ్. ఫిన్లాండ్ దేశం ఏదైతే మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుందో అనుకుంటామో అక్కడ ఏంటంటే మహిళలకు విత్ శాలరీ 13 నెలల లీవ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఓకే. తర్వాత పిల్లల సంరక్షణ కేంద్రాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. హ్మ్. అదే మీరు ఆఫ్రికన్ కంట్రీస్కి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నైజీరియా, ఇటువంటి ఇండోనేషియా, నైజీరియా తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్కి వస్తే అక్కడ ఫెర్టిలిటీ రేటు 5 నుంచి 6 వరకు ఉంది. ఓకే. కాబట్టి అక్కడ యుఎన్డిపి గాని, డబ్ల్యూహెచ్ఓ గాని వీరంతా ఏం చెప్పారంటే అక్కడ కుటుంబ నియంత్రణలు ప్రచారాలు మొదలు పెట్టారు. హ్మ్. సో ఈ విధంగా ఇండోనేషియా దేశం తీసుకున్నా కూడా అక్కడ కూడా పాపులేషన్ ఎక్కువ ఉంది. వాళ్ళు ఇప్పుడు 2 పిల్లలు అన్న నామం తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఉండడం వల్ల ప్రపంచ దేశాలలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సమస్య. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే మరి ఏం చేస్తారు? అంటే ఫర్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ పాయింట్లు మీరు మిగతా దేశాల్లో ఏదైతే అమలవుతున్నాయో దాదాపు ఆ పాయింట్లన్నీ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీలో ఉన్నాయి సార్. 3 లేదా 4 పిల్లలు ఉంటే ఆస్తి పన్ను మినహాయింపు, ప్రసూతి సెలవులు 6 నెలల నుంచి 12 నెలలు పొడిగింపు, 3వ బిడ్డ ఉంటే అదనంగా 50,000 ప్రోత్సాహకం, పిల్లలు పుట్టేందుకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం ఆర్థిక సహాయం, ఇవన్నీ ఉన్నాయి సార్ పాయింట్స్. అదే మనం ప్రపంచ దేశాల్లో ఉన్న విషయాలు ఏవైతే మనం చర్చించామో అవన్నీ వాటన్నింటినీ ఇక్కడ స్టడీ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉంటాం. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఈ పిల్లలు ఎక్కువైన తర్వాత వాళ్ళని ఎలా పోషించాలి అన్నది మరి ప్రభుత్వం వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అన్నది కూడా ఆలోచించాలి. నేను అదే అడగబోతున్న ప్రశ్న అదే సార్. కరెక్టే, ఇప్పుడు కుటుంబాన్ని కనమంటున్నారు, 3వ పిల్ల అయితే ప్రోత్సాహం ఇస్తాము, 4వ పిల్ల కూడా వర్తింపజేస్తాము, సెలవులు అంతా అంటున్నారు. కానీ రేపు పొద్దున్న ఆ కుటుంబానికి ఉపాధి, పోషణ, పుట్టిన పిల్లల పోషణ అనేది కీలకం. అవును. ఇప్పుడు తర్వాత ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటాయి. సపోజ్ కొత్త ప్రభుత్వం వచ్చి ఇవన్నీ చేయమంటే ఏమవుతుంది? ఇప్పుడు మనం స్కీములు అలాగే ఉన్నాయి కదా. ఒక ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీము మళ్ళా మార్చేస్తారు, లేకుంటే అది చెయ్యమంటే ఏమవుతుంది? తర్వాత ఈ విధంగా తీసుకురావడానికి మీ దగ్గర ఉన్న వనరులేంటి, రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయబోతున్నారు? ఇప్పుడు మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉంది, వ్యవసాయంలో నేను వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకు తెలుసు. వ్యవసాయ కూలీలకి ఎవరు రావట్లేదు పనులకి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తర్వాత ఒరిస్సా ఇక్కడ నుంచి కూలీలను పిలుచుకుంటే వాళ్ళ ద్వారా నాట్లు వేయిస్తున్నాం వాస్తవం. తర్వాత ఉద్యోగాలు కూడా ఉన్నాయి కానీ కావలసిన నైపుణ్యాలు లేవు అన్నవి చాలా మందికి ఉద్యోగాలు లేవు. మరి నిరుద్యోగంగా ఉన్న వాళ్ళకి మరి ఏం చేయాలి? వీళ్ళకు సపోజ్ వీళ్ళు రేపు పెళ్లి చేసుకుని మీరు పిల్లలు వాళ్ళకి వస్తే మీరు వాళ్ళని ఆదుకుంటారా? అసలు ఆ కుటుంబానికి ఉత్పాదన ఏంటి, ఆ కుటుంబం యొక్క ఆదాయం ఏంటి అన్న దాని గురించి ఆలోచించుకోవాలి కదా. ఓకే. కాబట్టి మీరు గనక ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టుగా ప్రభుత్వాలు చేసి ఆ తర్వాత ఎక్కువ మంది పిల్లలుంటే మేము ఇన్సెంటివ్స్ ఇస్తామని ఇస్తే అప్పుడు వర్క్ అవుతుంది. కానీ మీరు దాన్ని అభివృద్ధి చేయకుండా, ఉపాధి కల్పించకుండా, మీరు కేవలం ఎక్కువ మంది సంతానం ఉంటే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉందంటే ముందు ఇన్కమ్ కావాలి కదా. అవును. నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇన్కమే లేదు, మరి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తామంటే అందులో ఇట్ హస్ నో మీనింగ్. అంటే జేడీ లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు ప్రస్తావిస్తున్న అంశంపై ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సర్వే కూడా స్టార్ట్ చేస్తోంది. ఆ సర్వేలో క్వశ్చన్లు ఎలా ఉన్నాయంటే, ఈ రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబానికి ఎంతమంది పిల్లలు ఉండటం అనుకూలమని మీరు భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో యువ జనాభా తగ్గిపోతుంది మరియు పిల్లల సంఖ్య కూడా తగ్గుతోంది, మీకు ఈ విషయం తెలుసా? యువ జనాభా తగ్గిపోతున్న దానికి మీరు ఏమి కారణంగా భావిస్తున్నారు? 1 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే దంపతులకు ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు ఏంటి? వృద్ధులకు అత్యవసరంగా అవసరమైన మద్దతు ఏంటి? పిల్లలు ఉమ్మడి కుటుంబంలో పెరగడం మంచిదని మీరు భావిస్తున్నారా? అలాగే ఉద్యోగంలో ఉన్న మహిళలు పని మరియు కుటుంబ బాధ్యతలను సమతుల్యం చేసుకోవడంలో ప్రభుత్వ మద్దతు ఎలా ఉండాలి? అంటే ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. ఇలాంటి వాటితో ఒక సర్వే అలాగే ఒక ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తోంది. మరి గవర్నమెంట్ ఏం చేయాలంటే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పాలి. మీకు విద్య కోసం 1 రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తీసుకొచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏవైనా కూడా మీరు అవుట్ ఆఫ్ పాకెట్ ఎడ్యుకేషన్ మీద 0.
మీ పిల్లలు పుట్టినప్పటి దగ్గర నుంచి వాళ్ళు ఫైనల్ గా చదువుకునేంత వరకు అంతే ప్రభుత్వం వహిస్తుంది అంటే కుటుంబం దగ్గర ఆదాయం మిగులుతుంది, ఓకే. డబ్బులు. తర్వాత ఇంకొక చిల్డ్రన్ అంటే ఒక పాప గాని బాబు గాని ఉన్నా కూడా మనకు ఏమి చదివించగలమన్న ఒక ధీమా వస్తుంది వాళ్ళు. ఇప్పుడు ముఖ్యంగా ఎందుకు మనం లిమిట్ చేసుకుంటున్నామంటే మనకున్న ఆదాయంలో ఇద్దరు కన్నా ఎక్కువైతే మనం వాళ్ళకు సరైన విద్య అందించలేము. తర్వాత రేపు ఎప్పుడైనా హాస్పిటల్ కానీ దీనికైతే మనకు ఉండదు. తర్వాత వీళ్లకు ఉద్యోగాలు వస్తాయో లేదో, వీళ్లకు ఉపాధి దొరుకుతుందో లేదు, ఇది ప్రధానమైన భయాలు. ప్రభుత్వం కనుక ఈ భయాలు గనక పోగొట్టగలిగితే ప్రజలు జనాభా పెరుగుతుంది, అందులో ఏమీ మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. మరి అది చెయ్యకుండా మీరు ప్రజలను వెళ్ళి ఈ కారణాలన్నీ వెలిగి మీరు ఎక్కువ మంది సంతానం ఉండండి అంటే ఏం ఆలోచిస్తారో ఒకసారి ఆలోచించండి మీరు. ఓకే. కాబట్టి నా పిల్లవాళ్ళు మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఈ 4కి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? వీళ్ళ 4కి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం భరిస్తుందా? సపోజ్ వీళ్ళకు ఉద్యోగాలు రాకుంటే ప్రతి నెల 25,000 రూపాయలు ప్రభుత్వం వీళ్లకు ఇస్తుందా? ఇవే అడుగుతాం కదా ఫైనల్ గా. సో ఆ విధమైన డైకాటమీ ఉంటుంది. ఇప్పుడు అడగడం ఓకే, మీరు అనుకోవడం ఏంటంటే రాబోయే కాలంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరిగిపోతుండడం వల్ల యువశక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఇప్పుడు గనక మనము జనాభా వృద్ధికి తర్వాత జననాలను మనం ఎక్కువ చేయగలిగితే ఈ యువశక్తి తగ్గుదల అన్నది మనం ఎదుర్కోవచ్చు అన్నది ఒక పాయింట్. మరి ఈ యువశక్తికి మీరు ఏ విధంగా మీరు ఆర్థికంగా మీరు ఏర్పాటు చేస్తున్నారు అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. అవును. ఇప్పుడు చాలా మంది మ్యారేజెస్ పోస్ట్పోన్ చేస్తున్నారు, ఎందుకంటే ఉద్యోగాలు లేవు. అంతే సార్. అవును. ఎలా పోషించాలి, పెళ్లి చేసుకుంటే ఎలా పోషించాలి, నేను పెళ్లి చేసుకుంటాను, రేపు పిల్లలు పుడతారు, మరి వాళ్ళని నేను ఎలా పోషించాలి అన్నది ప్రధానమైన ప్రశ్న కదా. అవును. మరి దానికి ప్రభుత్వం ఎక్కడో సొల్యూషన్ ఇవ్వాలి. అంటే మేము గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలను అభివృద్ధి చేస్తాము, సిటీ ప్రాంతాల్లో పెద్ద పెద్ద యూనిట్స్ తీసుకొస్తాము, ఆ తర్వాత వచ్చేసి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఉపాధి కల్పిస్తాం. స్వయం ఉపాధి కావచ్చు, లేకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు. మీ కాళ్ల మీద మీరు నిలబడేటట్టు మేము చేస్తాము, టాక్సేషన్ తగ్గిస్తాము, ఇలాంటివి చేసుకుంటూ పోయి మీ విద్య అన్నది ఉచితంగా అందిస్తాము, మీకు వైద్యం కోసం ఏ విధమైన ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటివి గనక ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే అప్పుడు ఏమవుతుందంటే మనుషులు ఆలోచించడం మొదలుపెట్టారు. లేకుంటే ఇవన్నీ ఆలోచించకుండా కేవలం మీరు జనాభా పెంచండి అంటే అది అది ఒక టోటలీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అవుతుంది. అది ముందు ప్రభుత్వం దీనికోసం సిద్ధం అవ్వాలి. ముందు డెవలప్ చేసి ఆ తర్వాత ఈ విధంగా మాట్లాడితే సరిపోతుంది. కానీ కేవలం జనాభా పెంచండి అన్నదానికి మోస్ట్లీ ఒపీనియన్స్ తీసుకునే ఈ క్వశ్చనీర్ అంతా రెడీ చేయడం అనేది మీరు అన్నట్టుగా దేనికి సంబంధించి కూడా ఒక విధానం ఏదైనా రూపొందించే ఆలోచన కావచ్చు కదా సార్? ఉండొచ్చు. దీంట్లో ఏ విధమైన విధానం దేనికైనా కూడా ఆర్థికంగా బలోపేతం అవుతే తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకుంటే 37-38 కోట్ల జనాభా, కానీ జీడిపిలో ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నారు. అవును. మరి అక్కడ కూడా ఏమవుతుంది, మరి వాళ్ళు జనాభా తక్కువ ఉండి ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించి వాళ్ళకు ఆ విధమైన వాతావరణం క్రియేట్ చేయడం వల్ల అక్కడ జీడిపి పెరిగింది. ఇప్పుడు అమెరికా జనాభా పెంచుకున్నా కూడా పెద్ద సమస్య ఉండదు అక్కడ. అంటే వాళ్ళకు ఉద్యోగాలు క్రియేట్ చేసుకోగలగాలి, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగుంది కాబట్టి. కానీ భారతదేశంలో మీరు చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ ధనికులకి పేదలకు ఉన్న వ్యత్యాసం సంవత్సరానికి పెరిగిపోతుంది. అవును. పేదలు పేదవాళ్ళు అయిపోతున్నారు, ధనికులు అవుతున్నారు. ఇప్పటికీ 80 కోట్ల మందికి మనం ప్రతి నెల వాళ్లకు ఫ్రీ రేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో మరి ఏ విధంగా మీరు ఈ జనాభా ప్రోత్సాహానికి మీరు కొత్త పథకాలు తీసుకొస్తే, ఆ ఇన్సెంటివ్స్ ఇస్తే మరి ఓవరాల్ గా దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా ఆలోచనలో మొదలు పెట్టాలి ముఖ్యంగా. లేకుంటే ఏమవుతుందంటే ఓకే ఇది ఒక సర్వేనే, ఎందుకంటే నేను అన్నట్టు 2050వ సంవత్సరానికి వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది భారతదేశంలో. అంతే సార్. 2047 నాటికి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో వృద్ధుల శాతం 23% పెరగబోతుందని సార్. నేను నేషనల్ లెవెల్ 21 చెప్పాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే 23 అవుతుంది. సో ఆ విధంగా మీరు చెబుతున్నారు. ఇదంతా కూడా స్టడీ చేసి మనం ఏ విధంగా ప్రోత్సాహకాలు, తర్వాత ఆర్థికంగా బలోపేతం చేయడము, వాళ్ళ ఖర్చు తగ్గించడము, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కనుక ప్లాన్ చేయగలిగితే అప్పుడు
వాళ్ళు అదే అడుగుతారు ఇప్పుడు ప్రజలు. ఎస్, మా ఇంట్లో ఇంకొక 2 పిల్లలు సార్, మీరేం చేస్తారని గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుందా? ఓకే. ఈ ప్రశ్న వేస్తారు డెఫినెట్ గా. అంతే సార్. అవును. సో ఇది డీలిమిటేషన్ కు సంబంధించిన చర్చతో మొదలైన ఇది ఉమ్, ఈ విధంగా ఒకవైపు మనం జనాభా నియంత్రణ కావాలి, ఎందుకంటే చైనా కన్నా దాటిపోయాం మనం. అవును. 2023లో మనం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. చైనాను దాటిపోయాం. అవును. కానీ ఆర్థికంగా చూసుకుంటే చైనా మనకన్నా ఎక్కడో ఉంది, చాలా ముందు ఉంది. ఉమ్, సో మనం ఎప్పుడు కూడా జీడిపి స్థాయిలో మనం 4వ స్థానంలో అంటున్నాం కానీ మిగతా పారామీటర్స్ మనం చూడట్లేదు. ఓకే. ధనికులకు పేదలకు మధ్య ఉన్న అంతరం తగ్గాలి. ఉమ్, అప్పుడే ఒక సుస్థిర సమాజం అన్నది ఏర్పడుతుంది. కానీ ఈ జనాభా మధ్య, ధనికులు పేదలకు మధ్య ఈ విధంగా పెరిగిపోతూ ఉంటే మరి విభేదం మరి ఎలా అవుతుంది? పేదలు అయిపోతుంటే వాళ్ళు ఇంకొక పిల్లలు కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే వాళ్ళు ఎలా పోషించుకోగలరు? అవును. సో ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయి. తర్వాత మిడిల్ క్లాస్ లో కూడా ఎక్కువగా ఆలోచించే విషయం, మనకున్న ఆదాయంతో ఎలా వాళ్లకు సుఖ సౌకర్యాలు ఇవ్వగలం అన్నది మిడిల్ క్లాస్ ఆలోచిస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా సార్. అవును. అందుకని మిడిల్ క్లాస్ ఎప్పుడూ కూడా జనాభా నియంత్రణలో ప్రధానంగా మిడిల్ క్లాస్ పాత్ర చాలా ఉంటుంది. ఉమ్, ఎందుకంటే పేదవాళ్లలో జనరల్ గా ఏంటంటే ఉన్నా కూడా మనకు ఒక ఎక్స్ట్రా హ్యాండ్ ఉంటుందిలే అన్నది ఒకటి జనరల్ గా ఇంతకు ముందు ఉండేది. ఉమ్, కానీ ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లి చూసినా, ఎక్కడ ఎక్కువగా దక్షిణ భారత గ్రామాల్లో చూసినా ఇద్దరు మాక్సిమం, లేకుంటే ముగ్గురు, అంతకన్నా ఎక్కువ కనిపించే సంఘటనలు చాలా తక్కువే ఉంటాయి. అవును సార్. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టు ఈ 3 లేదా 4 పిల్లలను కలిగిన వారికి ఆస్తి పన్ను మినహాయించాలనుకోవటం, 3వ బిడ్డను కన్న తల్లులకు ప్రోత్సాహంగా 50,000, 4వ బిడ్డకు ఈ విధానాన్ని కొనసాగించడం, తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించడం, అంటే ఇది కొంత ఇంపాక్ట్ చూపుతుందంటారా? ఈ విషయంలో కొంతమంది ఆలోచిస్తారంటారా? ఎందుకంటే ప్రభుత్వాల స్కీముల కంటిన్యూటీని బట్టి ప్రజలకు చాలా డౌట్ ఉంది. ఓకే. అంటే దీన్ని కంటిన్యూ చేస్తారని ఏంటి, వాట్ ఈస్ ది గ్యారంటీ? అంటే ఒక పెద్ద ఫండ్ క్రియేట్ చేసి అందులో పెట్టేసి ప్రభుత్వానికి సంబంధం లేకుండా అందులోంచి వస్తూ ఉంటుందా? ఓకే. మరి ఇంత అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఉన్న వనరులు ఏంటి? ఇప్పుడే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్లు అప్పులు చేస్తున్నామని ఒకవైపు మనం గొడవ పెడుతున్నాం. వాళ్ళు ఇంతకు ముందు ప్రభుత్వం 10 లక్షలు అని చెప్పేసి, వాళ్ళు కాదు 3.5 లక్షలే అని చెప్పేసి, 4 లక్షలు అని చెప్పేసి, లక్షల కోట్లు అని చెప్పేసి అక్కడ గొడవ జరుగుతుంది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చాక 1 సంవత్సరంలోనే సుమారుగా 1,75,000 కోట్ల అప్పు వీళ్ళు చేశారని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఈ విధమైన పరిస్థితులలో మీరు ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు అన్నది కూడా ప్రభుత్వం మీద ఉండవలసిన ఒక బాధ్యత. ఓకే. మీరు ఏ విధంగా ఈ ఇన్సెంటివ్స్ కానీ ఈ స్కీమ్స్ ఏవైతే అసలు బేసిక్ గా మీ ఉద్దేశం ఏంటి అన్నది కూడా స్పష్టం చేయాలి ప్రభుత్వం కూడా. అవును. ఈ విధమైన సర్వే చేయడానికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూసేటప్పుడు యూత్ ఫోర్స్ తగ్గిపోతోంది, అది మనకి ప్రమాదకర సంకేతం, రేపొద్దున రాష్ట్రం కానీ ఆర్థికంగా కానీ సర్వతోముఖాభివృద్ధికి యూత్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్, అది తగ్గిపోవటం అనేది ఒక ప్రమాదకర సంకేతం. ఇది 2-3 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్. మరి నిరుద్యోగ భృతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు వారు? మరి ఇంత ఉన్న యూత్ ని మనం ఏం చేస్తున్నాం? 3,000 రూపాయలు ఇవ్వాలని చూస్తున్నాం వాళ్ళకి. మరి ఈ యూత్ ఫోర్స్ పెరిగిపోతే ఏమవుతుంది? మళ్ళా వీళ్ళని ఇలాగే నిరుద్యోగులుగానే కంటిన్యూ చేయాలా? ముందు ఉన్న యువతరానికి మీరు ఖచ్చితమైన దీన్ని క్రియేట్ చేయండి. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు, అవి సృష్టించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు క్రియేట్ చేస్తామన్నారు, కానీ ఎక్కడ కనిపించడం లేదుగా. నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉందిగా. మరి ఈ డైకాటమీలో ఎస్, యువతరం ఉండాలి, దేశానికి వర్కింగ్ హ్యాండ్స్ అన్న ఉండాలన్నది దెర్ ఇస్ నో డౌట్. కానీ ప్రస్తుతం ఉన్న ఫ్యూచర్ లో మన యువశక్తి తగ్గిపోతుందని, ఇప్పుడు యువశక్తిని ఏం చేయబోతున్నాం అన్నది కూడా ఆలోచించాలి. ఇప్పుడు గనక ఉండాలి. ఈ యువశక్తికి మీరు భరోసా ఇస్తే, తర్వాత ఇప్పుడు స్కూల్లో కాలేజీలో చదువుతున్న పిల్లలకు భరోసా ఇస్తే, మీరు అవగానే మీకు ఉపాధి కల్పిస్తామన్న భరోసా ఇచ్చి యాక్షన్ ప్లాన్ లో మీరు తీసుకురాగలిగితే, అప్పుడు వారికి మీరు చెబితే మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అంటే, అప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఆర్థికంగా ఒక స్థానంలో ఉంటారు. తర్వాత దానితో పాటు ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రభుత్వం ముందుకొస్తే, అప్పుడు ఆ కుటుంబాలలో ఎక్కువ మంది పిల్లలను తీసుకొచ్చే ఆలోచన వాళ్ళు చేస్తారు. మరి ప్రపోజల్స్ పెట్టారు, మీరు అన్నట్టుగా ఇన్సెంటివ్స్ సంబంధించి ప్రపోజల్స్ పెట్టారు కాబట్టి మరి పబ్లిక్ ఒపీనియన్స్ ఎలా ఉంటాయి, పాలసీ అమలు, అలాగే రేపొద్దున ఏ ప్రభుత్వం వచ్చినా ఈ పాలసీని మార్చకుండా కంటిన్యూటీ చేసే విషయంలో దీనికి చట్టబద్ధత కల్పించడం,
ఇలాంటి కీలక అంశాల విషయంలో మరి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతోంది? చంద్రబాబు నాయుడు 2047 విజన్లో భాగంగా ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలంటే మీలాంటి వ్యక్తుల సలహాలు, కొన్ని సూచనలు కూడా ఉన్నాయి. వాటిని కూడా మరి పరిగణలోకి తీసుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యం సాధించే అవకాశం ఉంది. చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేయబోతుందో. ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఒకప్పుడు జనాభా వద్దన్నది ఇప్పుడు జనాభా పెరగాలన్నది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఎక్కువ మంది మాట్లాడుతుంది కాబట్టి చూద్దాం సార్ దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో. థ్యాంక్ యూ జేడీ లక్ష్మీనారాయణ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ప్రముఖ సామాజిక విశ్లేషకులు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ. ప్రధానంగా చాలా దేశాల్లో ఇప్పుడు మళ్ళీ జనాభాను పెంచాలనటం, పిల్లల కంటే ఇన్సెంటివ్స్ ఇవ్వటం అనేది ఈ ధోరణి ఇప్పుడు పెరిగింది. ప్రధానంగా చైనా, జపాన్ కొన్ని దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండడం అనేది కొంత ప్రమాదకర సంకేతంగా ఉంది. వర్క్మెన్షిప్ లేకపోవడం అనేది ఒక సమస్యగా మారింది కాబట్టి అంతా బయలుదేరుతుంది. అలాగే భారతదేశంలో కూడా ఈ గణాంకాలు చూస్తున్నప్పుడు సౌత్లో బాగా సంతానోత్పత్తి తగ్గిపోతుంది గతంతో పోల్చుకుంటే. అదొక అంశం. రెండోది రాజకీయంగా డీలిమిటేషన్, ఇలాంటి కీలక అంశాలు కూడా దీంతో కొంత ముడిపడి ఉన్నాయన్నది లక్ష్మణ్ గారి విశ్లేషణ. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.